హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్టర్నేట్ వరల్డ్. ఈ వీడియోలో కావిలిగడ్డ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కర్రీ కోసం మనం ముందుగా కావిలిగడ్డ పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేసి మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్లో అయితే ఉంచుకోవాలి. 15 మినిట్స్ బిఫోరే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే వాష్ చేసి నానబెట్టుకున్నానండి. చింతపండు బాగా నానిపోయాక వాటర్లో ఉంచి తీసేసి మన క్వాంటిటీకి సరిపడ్డ నార్మల్ వాటర్ని అయితే ఆ చింతపండు నీళ్ళల్లో యాడ్ చేసుకోండి. ఆ వాటర్లోనే కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడ్డ కారం అండ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే యూస్ చేస్తున్నాను, మీరు సాల్ట్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక పోపు దినుసుల ప్లేస్లో నేనైతే వడియం యూస్ చేస్తున్నాను. ఇది పోపు వడియం అండి. మీకు కావాలంటే మీరు పోపు దినుసులు కూడా సెపరేట్గా వేసుకోవచ్చండి. వడియం బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని దాంతోపాటు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటో అండ్ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి, బాగా వాడాలండి. కావిలిగడ్డతో కర్రీ ఇలా అయితే ఒకసారి మీరు మీ ఇంట్లో కానీ ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్కి కానీ చాలా మంచిదండి, ఎందుకంటే భూమిలో పుట్టే వెజిటేబుల్ కాబట్టి. ఆనియన్ టమాటా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కావిలిగడ్డ పీసెస్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక ఫాస్ట్గా కాకుండా స్లోగా అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తానండి. అలా అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. ఫాస్ట్గా చేస్తే గడ్డ అనేది విరిగిపోతుంది. సో స్లోగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ చింతపండు వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే అలా వదిలేయండి. అప్పుడు గడ్డ అనేది బాగా ఉడికిపోతుంది. గడ్డ అనేది ఉడికిపోయిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇలాగా మీ ఇంట్లో కూడా ఈజీగా కావిలిగడ్డ కర్రీ అనేది చేసుకోండి. కావిలిగడ్డ హార్వెస్టింగ్ వీడియోలో అయితే చెప్పాం కదండి, ఈ వెజిటేబుల్తో ఎన్ని వంటకాలు చేసుకోవచ్చో అన్నీ అప్లోడ్ చేస్తామని. ఇదైతే కర్రీ, ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అని నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.